जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। ఈ రోజున భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని మనమందరం కూడా జరుపుకుంటూ ఉన్నాం. స్వాతంత్ర్యము అంటే ఏమిటో మనందరం కూడా ఆ స్వాతంత్ర్య శబ్దము యొక్క అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. స్వతంత్రస్య భావః స్వాతంత్ర్యం అంటారు. మరి స్వతంత్రం అంటే ఏమిటి? స్వస్య తంత్రం స్వతంత్రం అని మనం సంస్కృత భాషలో దాని యొక్క వ్యుత్పత్తి అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. స్వస్య తంత్రం అనగానే మన యొక్క తంత్రము అనేది ఏదైతే ఉందో అది స్వతంత్రము, దాని యొక్క భావము స్వాతంత్ర్యం. మరి తంత్రం అంటే ఏమిటో తెలుసుకోకుండా మన స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటాం? మరి తంత్రము అనేటువంటి శబ్దానికి అర్థమేంటి? తంత్రము అనగానే అనేక అర్థములు ఉన్నాయి. ప్రధానమైనటువంటి అర్థం ఏమిటి అంటే స్వధర్మ పాలనం, కుటుంబ పోషణం. స్వతంత్రము ఎప్పుడు మనకందరికీ కూడా వచ్చినట్లు, ఎప్పుడు మనం స్వతంత్రులుగా ఉన్నట్లు అనంటే మన యొక్క నిజ ధర్మము ఏదైతే ఉన్నదో ఆ ధర్మాన్ని ఖచ్చితముగా మనం పాటించేటువంటి రోజున, పాటించగలిగినటువంటి రోజున, ఆ స్వధర్మము ద్వారా కుటుంబ పోషణము చేయడం ద్వారా, కుటుంబము అంటే ఏదో మన కుటుంబము, భార్య పిల్లలు తల్లిదండ్రులు మాత్రమే కాదు, విశ్వ కుటుంబ పాలనం చేయడం. మన భారతావని మనందరికీ కూడా ఒక కుటుంబం. ఆ కుటుంబ పాలనలో మనం కూడా ఉండడం. మరి కుటుంబ పాలన చేయాలి అంటే అబ్బో మనం ఏదో పెద్ద స్థాయిలో ఉండాలి అని మనం అనుకోనవసరం లేదు. మనం కూడా కుటుంబ పోషణలో, పాలనలో భాగస్వామ్యం కావాలి అంటే మన ధర్మం ఏమిటో తెలుసుకుని ఆ ధర్మాన్ని మనం చక్కగా పాటించాలి. అంటే నిజమైనటువంటి స్వతంత్ర దినోత్సవం ఎప్పుడు? నిజమైనటువంటి స్వతంత్రం యొక్క అర్థము ఏమిటి అంటే మన యొక్క స్వధర్మ పాలనము ఖచ్చితముగా మనమందరం కూడా చేసిన రోజున, చెయ్యగలిగిన రోజున. అటువంటి స్థితిని మనందరం కూడా నేడు పొందుతూ ఉన్నాం. చక్కనైనటువంటి ప్రభుత్వ పాలనలో ఎంతో చక్కగా మనమందరం కూడా మన యొక్క స్వధర్మాన్ని పాటించగలిగేటువంటి స్థితిని ఈ రోజున భగవద్ అనుగ్రహంతో అందరం కూడా పొందగలుగుతూ ఉన్నాం. ఇటువంటి స్వాతంత్ర్యము కలకాలము మనందరికీ కూడా ఉండి మన ధర్మాన్ని మనం నేర్చుకోవడమే కాకుండా భావితరాలకి కూడా మన ధర్మంలో ఉండేటువంటి ఔన్నత్యాన్ని చక్కగా మనమంతా నేర్పే ప్రయత్నం చేయాలి. ఈ స్వతంత్ర దినోత్సవము రోజున జెండా వందనంతో పాటుగా ప్రతి ఒక్కరము కూడా కంకణబద్ధులం కావాలి. మన ధర్మాన్ని ఇదే విధంగా మనం అందరం కూడా ప్రచారం చేయాలి, ప్రసారము చేయాలి. భావితరాలకు ఈ ధర్మం యొక్క ఔన్నత్యాన్ని మనం తెలియజేయాలనేటువంటి చక్కనైనటువంటి సంకల్పాన్ని మనం అందరం కూడా చేయాలి.